కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏందంటే రైతులదే అని చెప్పుకునేటట్టున్నాయోళ్ళ రైతుల కష్టాలు. దునియా జనాలందరి కడుపు నిండా తినేటందుకోసం పంట పండించే రైతుల అవస్థలు మాత్రం చిన్న సన్నగలేవు. ఇక యూరియా కోసం రైతుల పడుతున్న గోసలు దినాం చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఇప్పుడు గీడో కాడ కరెంటు కోసం అన్నదాతలకు ఎసంటి కష్టం వచ్చిందో చూడుండ్రోలా. అయ్యో, ట్రాన్స్ఫార్మర్ ను మోసుకపోయేందుకు రైతులు ఎట్లా గోసపడుతున్నారో చూస్తున్నారు అనుల్లా. పాపం కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ను మంచిగా చేయించేందుకు రైతులంతా కలిసి ఇట్లా వాగులు వంకలు దాటుకుంటా భుజాల మీద మోసుకపోవాల్సిన పరిస్థితి మోపైంది. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం ఖానాపూర్ శివారు పొలాల నడువిట్లున్న ఈ 25 kV ట్రాన్స్ఫార్మర్ కాలిపోయేటాలకు రైతులే దాన్ని ఇట్లా కరెంట్ ఆఫీస్ కు పట్టుకపోయిర్రు. ఈ వర్షాలకు పొలాలల్లా ఒడ్ల పొంటి ఒక్కలు నడుచుడే కష్టం అవుతుంది. ఎక్కడ ఒడ్లు గన్లు పడతాయో ఎక్కడ జారుతుందో తెలియకుంటూ ఉంటది. అసొంటిది గంత బరువు ఉండే ట్రాన్స్ఫార్మర్ ను పెద్ద కట్టె గట్టుకొని మోసుకపోవడంటే ఎంత తిప్పలుంటది చెప్పుండ్రి. ఏ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కదా పానవల మంచిగా లేని వాళ్ళని డోలీలో మోసుకపోయినట్టే పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్లను కూడా మోసుకపోయే పరిస్థితి వస్తుంది చాలా మంది రైతులకు. పెద్ద రాష్ట్రాలకు దూరంగా ఉండే పొలాల నుంచి ట్రాన్స్ఫార్మర్లను గంత దూరం మొయ్యాలి. రిపేర్ అయినాక మళ్ళా తీసుకొచ్చి ఫిట్టింగ్ చేయాలంటే చాలా తక్కువ ఉంటది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్లను ఎక్కడికక్కడనే రిపేర్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు. మరిగా కరెంటు శాఖను చూస్తున్న చిన్న సీఎం బట్టి సారు రైతుల కష్టాలు ఎట్లున్నాయో చూస్తున్నారు కదా. మీకు రైతుల మీద బగ్గ పాయర ఉన్నదని అంటుంటారు కాబట్టి ఇప్పటికైనా మీ అధికారులతోని మాట్లాడి రైతులకు ఇసొంటి తిప్పలు కాకుండా చూసుకోండి. మీది రైతుల ప్రభుత్వాన్ని నిరూపించుకుంటానని అంటున్నారు అన్నదాతలు. చూడాల మరి దీని మీద సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందో రేపట్ల.